హాయ్ బ్రో. జై రామ్ చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై రామ్ చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడంండి. భయ్యా మీకు ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? గేమ్ చేంజర్ ఇప్పుడు మనకి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ RRR తర్వాత మాకు అంతగా కనిపించలేదు. ఇప్పుడు గేమ్ చేంజర్తో క్రిస్మస్ వరకు వెయిట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా ముందే రావాలా అనే ప్రేక్షకులు మాలాంటి ఫ్యాన్స్ ఉంటారు కదా, డై హార్డ్ ఫ్యాన్స్. సో రామ్ చరణ్ గురించి ఎంత అని చెప్పను ఏమని చెప్పను అనమాట. రామ్ చరణ్ గారు ఒక ఇన్స్పిరేషన్, అదేవిధంగా ఒక డిసిప్లిన్, ఒక విధానం, ఒక పద్ధతి ఎలా ఉండాలనేది ఆయన నుంచి నేర్చుకోవచ్చు అనమాట. అసలు చిన్న వాళ్ళ మెలిగిపోతారు, పెద్దవాళ్ళతో ఎంత గౌరవంగా ఉంటారు. అసలు పాన్ ఇండియా స్టార్, మన మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి మన రామ్ చరణ్ గారు. సో కాకపోతే శంకర్ గారు డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఇది హల్చల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు భారతీయుడు మనందరూ చూసే ఉంటారు. ఇంకా భారతీయుడు రోబోటు ఇంకా ఆయన గురించి చెప్పవసరం లేదు. కొత్త ఇప్పుడు మన టెక్నిక్స్ కానీ ఇన్ఫినిటీస్ కొంచెం చాలా అంటే సైన్స్ పరంగా కొత్త చేస్తూ ఉంటాడు అనమాట ఆయన. సో అయితే క్రిస్మస్ వరకు వెయిట్ చేస్తాం ఖచ్చితంగా. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ భారీ లెవెల్లో ఉన్నాయి. ఈ మూవీ గురించి చెప్పుకోవడానికి కూడా మనం ఎంత అంటే రామ్ చరణ్ అనేది ఒక వైబ్రేషన్ అనమాట ప్రతి ఒక్కరిలో కూడా. అటు ఎవరి ఫ్యాన్స్ అయినా సరే రామ్ చరణ్ అభిమానిస్తారు. ఒక ఫ్యామిలీ మెంబర్లా అనమాట మా అందరికీ కూడా. అది అంటే రామ్ చరణ్ అన్న గురించి ఒక ముక్కలో చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? రామ్ చరణ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, సో సరిలేరు నీకెవరన్నమాట అన్నకే. ఇంకా అందుకే కదా సరిలేరు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు, అభిమానిస్తున్నారండి. ఏంటి ఎవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, ఏ ఫ్యాన్స్ అయినా కానివ్వండి, సో రామ్ చరణ్ మూవీస్ చూస్తారన్నమాట. అంటే అంత నచ్చుతాయి సినిమాలు. అది ఓకే.